హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఒకళ్ళిద్దరు కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ ముద్దు పెట్టారు, అందుకోసం ఈ టీటీఎఫ్ పెట్టారు, అవి పెట్టారు, ఈ పెట్టారు, ఈ టాస్క్లు ఎలా పెట్టారు అని చెప్పి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. నేను ఎప్పుడు యూస్ చేయాలి ఈ ముద్దు పెట్టాలంటివి. బట్ ఈరోజు ఎందుకో నాకు వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదు అనిపించింది. అవినాష్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎలాగ అనుకుంటున్నారు కదా, మనం కూడా ఓపెన్ అప్ అయిపోదాం, ఏముందిలే అని చెప్పి అన్నట్టు అనిపించింది. రీజన్ ఏంటంటే మొత్తం టాస్క్లో అవినాష్ గివప్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. తిరిగి గౌతమ్ చెప్పిన తర్వాత తను వచ్చినప్పుడు ఆ తాడిని తీసుకొని మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ లాగింది, మొత్తం లేపేశారు. దాని తర్వాత అవినాష్ గివప్ ఇచ్చేసాడన్న పాయింట్స్ ఎక్కడెక్కడైతే వచ్చాయో అవన్నీ ఎడిట్ చేశారు. అంటే టీవీలో డైరెక్ట్గా ఎపిసోడ్ చూసే వాళ్ళకి, లేదంటే ఇప్పుడు హాట్స్టార్లో కానీ డైరెక్ట్గా ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఎక్కడ కూడా జీరో క్లూ, అవినాష్ గివప్ ఇచ్చేశాడు అన్న మాట లేకుండా ఎడిట్ చేశారు. ఎంత దారుణం ఇది, నాకు అర్థం కాల ఎందుకు. ప్రేరణ డెసిషన్ మేకింగ్లో ఖచ్చితంగా తడబడింది. అది ఇంకా స్టిల్ స్టాండ్ అయి ఉంటాను, ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవాలి. ఎంత సాలిడ్గా అయితే తన 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 నేనే విన్ అయ్యానని చెప్పి ఫైట్ చేసిందో అంత సాలిడ్గా డెసిషన్ మేకింగ్ లేదు. కానీ ఒక పాయింట్ నుంచి చూసిన వాళ్ళకి ప్రేరణ డెసిషన్ రైట్ అనిపిస్తుంది, వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేదంటే కొంతమంది ఆడియన్స్కి కానీ, అరే ప్రేరణ ఎండ్ ఆఫ్ ద డే కరెక్ట్ డెసిషన్ తీసుకుందరా అనిపిస్తుంది లైవ్ చూసిన వాళ్ళకి. కానీ ఇప్పుడు టీవీ చూసిన వాళ్ళకి అలా ఎక్కడ కూడా అనిపించదు. నేను రాసేస్తాను దీన్ని, డైరెక్ట్గా ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ప్రేరణ ఏంటి ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంది, ముందోటి అనుకోటి తీసుకుంది, అప్పుడు తీసుకున్నది ఏదైనా రైట్ డెసిషన్ తీసుకుందా, అవినాష్ గేమ్ కంప్లీట్ చేశాడు, ఈ అబ్బాయి ఏమో ఒక పోలికి బదులు ఇంకో పోలికి కలర్ కట్టాడు, అవ్వా ఇదేంది ఇది అని చెప్పి కంప్లీట్ నెగిటివ్ వేలో ఉంటుంది. పని కొట్టుకుని బ్యాట్ చేసినట్టు ఉంది ఇది. అట్లీస్ట్ ఆయన గివప్ ఇచ్చేసింది చూస్తే ఆడియన్స్ కొంతమందినా అరే తడబడింది కానీ చివరికి తీసుకునే డెసిషన్ రైటరా అన్న కలిగే భావాన్ని మొత్తం తుడిపేశారు. కానీ రాంగ్ ఇది అసలు. అంటే మనకు ఎవరైనా కంటెస్టెంట్ నచ్చారు టీంకి కానీ ఎవరికైనా బిగ్ బాస్కి కానీ, వాళ్ళ గురించి పాజిటివ్గా ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎంతైనా పొగుడుకోవచ్చు, ఏదైనా ఆఫర్ చేసేయచ్చు, అబ్బా ప్రాబ్లం లేదు. వేరే కంటెస్టెంట్స్ని బ్యాడ్ చేయకూడదు, అది రాంగ్. అలాంటి టైంలో నాకు అనిపిస్తుంది ఈ ముద్దు పెట్టాను అందుకని తీసా. ఇప్పుడు అమ్మాయికి బ్యాడ్ అయినట్టే కదా. అసలుకే డెసిషన్ మేకింగ్లో తడబడింది అన్నది ఒక పాయింట్ ఉంటే, చివరికి రాంగ్ డెసిషన్ అన్న పాయింట్ ఉంటుంది. రెండిట్లో నిఖిల్ని తీసేసిన రైట్ డెసిషనే, అవినాష్ని తీసేసిన రైట్ డెసిషనే లైవ్ చూస్తే. ఇప్పుడు అది కంప్లీట్ రాంగ్ డెసిషన్ అన్నట్టుంటుంది. అమ్మో అవినాష్కి అన్యాయం జరిగిపోయిందని అనుకుంటారు టీవీలో చూస్తే. ఎంత బాగా ఎడిట్ చేశారయ్యా, కనీసం ఎక్కడ కూడా పాయింట్ లేకుండా ఎడిట్ చేస్తారు. దారుణం ఇదైతే మాత్రం. మీకు కూడా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రేరణ ఫ్యాన్స్ కాదు, న్యూట్రల్ ఆడియన్స్, మీకేమనిపించింది ఈ పాయింట్ మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ నబీలు తన పట్టిన కుందేరికి 3 కాళ్ళు అన్నట్టు. విన్ మనం అనుకోవచ్చు, వాదించవచ్చు, రెండిట్లోనూ తప్పులేదు. కానీ కొన్ని వర్డ్స్ మనం వాడేటప్పుడు కొంచెం చూసుకోవాలి. నేనే సంచాలక్, నేను చెప్తున్నా డన్, అది రాంగ్. అలాంటి పాయింట్స్ పెట్టినప్పుడు చాలా తప్పుగా అనిపిస్తుంది. సెకండ్ టాస్క్లో ఎంత బాగా ఆడాడు. తనకి ఓట్ అప్పీల్లో ఓట్ చేసుకోవడానికి ఒక ఇది ఉంది, ఒక ఇది కావాలి తనకి. ఎక్కడైనా అంటే తన బాధ అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడైతే తన గేమ్ డౌన్ అయిపోయిందన్న విషయం తనకు అర్థమైంది. సో ఎక్కడైనా అది ఎందుకు డౌన్ అయిందనో, లేదంటే ఆడియన్స్ ఎవరైనా కన్విన్స్ చేయాలనో ఓట్ అప్పీల్ చేసుకోవాలని బలంగా ఉంది. బట్ దానికోసం లాజిక్లెస్ ఫైట్ జిగ్జాగ్గా కట్టాము. ఓకే, నేను మాత్రం దీని మీద స్టాండ్ అంటే ఇది కట్టినట్టే, ఇది చుట్టినట్టే అని చెప్పి బిగ్ బాస్తో కూడా ఆర్గ్యుమెంట్. ఆయన ఒకటికి 2 సార్లు చెప్తున్నప్పుడు అర్థమైపోయింది, అక్కడ నిఖిల్కి అందరికి అర్థమైపోయింది. అయినా సరే దాని మీద ఆర్గ్యుమెంట్ పెట్టడం కరెక్ట్ కదా, దానికి అర్థం కావట్లా. నెక్స్ట్ రోనీ గారు ఒక పాయింట్ స్టాండ్ తీసుకున్న దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, నేను లైవ్లో మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మా ప్లేసులు కూడా 2nd, 3rd, 4th అలా వచ్చినప్పుడు మాకు కూడా ఏదైనా జరగచ్చు కదా అంటారు. సో ఆవిడ స్టాండ్ తీసుకోవడం తప్పలేదు. ఎవరు కామెంట్ చేశాను, వచ్చే ముందే కామెంట్ చేశాను అనమాట. రైట్, మీరు రైట్, నేను అగ్రీ చేస్తాను ఆ పాయింట్ మీద. రైట్, స్టాండ్ తీసుకోవచ్చు, తన కోసం తీసుకోవచ్చు, పక్కన వాళ్ళ కోసం తీసుకోవచ్చు, ఎవరి కోసమైనా తీసుకోవచ్చు. ఎఫెక్ట్ అవ్వదని అనుకున్నాను కానీ, బట్ 2, 3, 4 ప్లేస్లో వస్తే మాకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అని ఓకే. బట్ ఒక పాయింట్ ఏంటంటే, ఆవిడ మాట్లాడే కొన్ని మాటలు చాలా హార్ష్గా ఉంటున్నాయి, మీరు గమనించండి. సో ప్రేరణతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మళ్ళీ వాళ్ళు కలిసిపోతే వీళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఈవిడితో కలిసిపోలేదనా? సో అది రాంగ్. ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. లాస్ట్లో సంజయ్ గారు వచ్చారు, ఆ పార్ట్ మొత్తం మనం సింపుల్ లైన్స్ చెప్పుకుందాం. బట్ టాస్క్ని మాత్రం డీటెయిల్గా చెప్పుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి. నాకు ఒకటి అర్థం కాలే, మీరు నేను నాకేమైనా ప్రాంక్ చేస్తున్నారా ఏందేందో, స్టేటస్లు ఎవరెవరో స్టేటస్లు పంపిస్తున్నారు, నిజంగా అంతమంది కంటెస్టెంట్కి ఇచ్చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారా? ఎప్పుడు మన్మధుడు హీరోయిన్ భయ్యా, నాకు అర్థం కాల. నేను నా స్టేటస్లో పెట్టి తీసేసి నేను ఎప్పటి మన్మధుడు హీరోయిన్, ఎలా కనెక్షన్? ఆవిడ చూస్తే నేను షాక్కి గురైతే, మీరు పంపించిన స్టోరీ చేసి ఇంకా షాక్కి గురయ్యా. ఏంది ఇది?
అని అనిపించింది నాకు. ఏందో నాకైతే ఫస్ట్ వీళ్ళు ఏం ప్రాంక్ చేస్తున్నారేమో, మార్పు చేసి పెడతారేమో అనుకున్నా. అప్పుడు కొంతమంది స్టోరీలు చెక్ చేసిన తర్వాత అర్థమైంది గట్టిగా ఉంది. రేపు మన ఓటింగ్ అప్పీల్లో దీనికోసం మాట్లాడుకుందాంలేండి. సో ఓట్ అప్పీల్ సెకండ్ ఛాన్స్ క్రాసింగ్ పాస్ అని ఇచ్చారన్నమాట బిగ్ బాస్. ఇందులో ఈయన మళ్ళీ ట్రిమ్మింగ్ దాంట్లో కూడా ఎడిటింగ్ దాంట్లో కూడా రూల్స్ అని చెప్పి విష్ణుప్రియ చదివింది. ఆ రూల్స్ అన్ని లేపేశారు. రూల్స్ ఏంటంటే సో ఫస్ట్ ఏంటంటే పోల్కి ఉన్న తాడిని తీసి కట్టుకొని రోల్ చేసుకుంటా హుక్కి తగిలించి, అంటే ఆ పోల్కి తగిలించి పోల్కి చుట్టి బెల్ని మోగించాల్సి ఉంటుంది. మొదట పూర్తి చేస్తున్నారు సంచాలకులు. సో నెక్స్ట్ రూల్స్ ఏం చెప్పిందంటే మీకు నచ్చిన కలర్ రోప్ని నడుముకు కట్టుకొని బజర్ మోగిన తర్వాత మీరు స్టార్ట్ చేయాలి. ఫ్రేమ్ నుండి బాడీ మొత్తాన్ని పోనిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే నడుముకి టై చేసుకొని ఫ్రేమ్ నుంచి ఆ బాడీని పోనిస్తూ, అంటే ఎక్కడైనా చేతులతో తీయడానికి కానీ, ఇప్పుడు ఈ రోప్ ఉంది అబ్బా అసలు నడుముకు కట్టుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నడుముకు కట్టుకోవటం ఎందుకన్నా ఇంపార్టెంట్ అని చెప్పి ఎవరు అడిగారు. నేను నడుముకు కట్టుకోకపోతే నేను బాడీని బెండ్ చేస్తా, చిక్కుముడుల్లోంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్లా 8 మిలికలు తిరగాల్సిన అవసరం లేదు. ఆ తాడి ఇటు పట్టుకొని ఆ తాడిని చేతితో ఎట్ట తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. సో చేతులతో తీయడానికి లేదు అని పెట్టాడు ఆయన పాయింట్. వేరే కలర్ తాళ్ళు పట్టుకొని అందులోంచి నువ్వు దూరొచ్చు, లాక్కోవచ్చు, కింద వేసుకోవచ్చు, పైన వేసుకోవచ్చు. బట్ నీది నడుముకు కట్టుకుని అంటే నువ్వు అంటే అప్పుడు ఏమైందంటే నువ్వు మొత్తం తాడుతో సహా దూరతావని దాన్ని అందుకని నడుముకు కట్టుకోవడం ఇంపార్టెంట్. అలానే పోల్ దగ్గరికి వెళ్ళి రోప్ని పోలికి చుట్టి ఉక్కు తగిలించాల్సి ఉంటుంది. సో చుట్టమన్నాడు కానీ ఇష్టం వచ్చినట్టు కట్టేసి మడతేసి వాళ్ళ తాడిని. ముందుగా పోలికి రూపొందించిన సభ్యులు అంటే ఇంకోటి ఏమో అని చెప్పాడంటే ఒకవేళ ముందుగా చుట్టేసిన వాళ్ళు ఎవరైనా డిస్ట్రాక్ట్ చేయాలంటే డిస్ట్రాక్ట్ చేయొచ్చు, ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయొచ్చు అని చెప్పాడు. వీళ్ళు ఎవరైనా డిస్ట్రాక్ట్ చేయలేదు, అన్ని వదిలేశారనమాట. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. మీరు గమనిస్తే నబీల్ తాడు ఊడిపోతే నబీల్ ముడేసుకుంటూ ఉంటాడు. రోహిణిది ఊడిపోతే ఆవిడ జస్ట్ చుట్టుకుంటారు, ముడేసుకోరు అనమాట. చుట్టేసుకొని వదిలేస్తారు. దాని తర్వాత అది అలాగే జారిపోతుంది. జారిపోయినప్పుడు అలాగే కంటిన్యూ చేశారు ఆవిడ. అవినాష్ని కూడా ముడేసుకోవడం మీరు చూడొచ్చు. దాని తర్వాత చివరికి వచ్చేపాటికి రోహిణికి ముడి ఉండదు, నబీల్కి కూడా ఇటు దాటి వచ్చేసిన తర్వాత ముడి ఉండదు. రోహిణి ఏంటి డైరెక్ట్ మొత్తం తీసేసి ఈవెన్ అటు డైరెక్ట్గా ఇసిరేస్తారు కూడా. ఆవిడ దాటకుండా తాడి ఇసిరేసి తర్వాత ఆవిడ దాటుతారు, మొత్తం ఇంక తాడిని మొత్తం చేతితో లాగుతారు. సో ఇంకా కట్టడం స్టార్ట్ చేస్తారు. అక్కడ నబీల్ కడుతున్నప్పుడే గౌతమ్ ఫస్ట్ రేస్ చేసే పాయింట్ ఏంటంటే ఎట్లా పడితే అట్లా నాట్ వేయచ్చా లేక జస్ట్ తిప్పాలా అని. ఎందుకంటే ఎలాగైతే ఏ కలర్ తాడు ఆ కలర్ పోల్కి కట్టడం కామన్ సెన్సో, ఆ తాడిని చుట్టమన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక పద్ధతిలో మరీ దారపుండకి దారం చుట్టినంత పర్ఫెక్ట్గా ఇట్నుంచి చుట్టకపోయినా సరే ముడులు లేకుండా నీట్గా చుట్టాలి. సో అందుకని గౌతమ్ వెంటనే అడుగుతాడు అది. నిఖిల్ రౌండ్గా చుట్టాలని చెప్తాం. అంటే గౌతమ్ మరి రౌండ్ వేయాలి కదా, ఇష్టం వచ్చినట్టు ఇక్కడ జిగ్జాగ్గా చేయొద్దు కదా, వీళ్ళు చేస్తున్నారు అనే విధంగా చెప్తా ఉంటాడు. నబీల్ అయినా పట్టించుకోడు, చుట్టేస్తూ ఉంటాడు. చుట్టేసి ఇప్పుడు చెప్పొద్దు ఐఎమ్ డన్ అంటాడు అనమాట. సో ఎలా పడితే అలా చుట్టేసి ఐఎమ్ డన్ అంటే గౌతమ్ టీం మెంబర్స్ చూసుకోండి జిగ్జాగ్ ఉందంటే చుట్టమన్నారు నేను చుట్టినా. రేపు వీకెండ్ నాగార్జున గారు వచ్చి ఒక దారపుండేది ఇచ్చి చుట్టమంటారు ఖచ్చితంగా. అప్పుడు తెలుస్తుంది చుట్టమన్నారంటే ఇలా చుడతావా నువ్వు అని. అంటే చుట్టమంటం వేరు, సరిగ్గా చుట్టమంటం వేరు, పర్ఫెక్ట్గా చుట్టమంటారు, ఇన్ని చుట్టమంటాలు ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా టాప్ టు బాటమ్ ఒక లెంత్లో చుట్టలేరు, కానీ నీట్గా ముడి లేకుండా చుట్టాలి కదా. సో చూద్దాం వీకెండ్లో దీన్ని అయితే అడ్రస్ చేస్తారు అనుకున్నా. నిఖిల్ ఎలా పడితే అలా కాదని ఇంకో సైడ్ నుంచి చెప్తాను. నబీల్ చుట్టేసినా ఇప్పుడు చెప్పకు, ముందుగా అలా చెప్పాలని ముందు చెప్పాల్సింది ఇప్పుడు కాదు, చుట్టమన్నారు చుట్టినా దాన్ని చుట్టుడే అంటారు, సో దాన్ని చుట్టడం అనే అంటారు అని చెప్పి. నెక్స్ట్ రోహిణి కూడా చుట్టేస్తారు. ఆవిడదే ఈయన ఒక షేప్ ఉంటుంది, ఆవిడ అసలు షేప్ ఉండదు, ఆవిడ పైనుంచి కిందకి వెళ్ళడుతుంటుంది. సో రోహిణి గారి మెయిన్లీ గొడవపడింది దేనికంటే దానికోసమే. అంటే చుట్టడం కోసం వస్తే ఈయనకి ఇప్పుడు తీసేస్తే నన్ను కూడా తీసేస్తారు, అంటే లాస్ట్ కూడా ఇచ్చి నన్ను ఓటీపీలోంచి బయటికి పంపించేయచ్చు అన్న పాయింట్ కూడా వస్తుందని చెప్పి ఆవిడ భయపడ్డారు. సో ఆ ప్రకారంగా చెప్తున్నా, ఆ ప్రకారంగా అలా ఆలోచించి స్టాండ్ తీసుకుంటే వాళ్ళ పొజిషన్స్ కూడా మారుతాయని చెప్పి ఆవిడ స్టాండ్ తీసుకోవడం తప్పలేదు. సో మీ కామెంట్ రైటే ఎవరైతే చేశారో కానీ. సో నెక్స్ట్ బెల్లి కొట్టడం మర్చిపోతారు. గౌతమ్ తాడు బెల్లికి ఇది ఉంటుంది అనమాట, ఆయన చుట్టేటప్పుడు అది తగిలి బెల్లి టపక్కన కింద పడితే అప్పుడు నబీల్ గెలిగి బెల్లి తీసుకుని కొడతాడు. ఆయన బెల్లి కొడతాడు, నెక్స్ట్ అన్నీ రోహిణికి ఇస్తాడు. ఇది బాగా చేశాడు, బెల్లి కొట్టేసి సైలెంట్గా అక్కడ పెట్టేకుండా రోహిణి రా అని చెప్పి రోహిణికి ఇస్తాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చి బెల్లి కొట్టింది. బెల్లి కొట్టంగానే బిగ్ బాస్ చూడండి చుట్టాలి అని చెప్పి చుట్టాను, నేను కరెక్ట్గా చుట్టాను అని చెప్పి. ఎందుకంటే అది బేసిక్గా ట్రిగ్గర్ అయ్యే సెన్స్ కరెక్ట్గా చుట్టాలి అని చెప్పి. గౌతమ్ కూడా నెక్స్ట్ బెల్లి కొడతాడు 4th ప్లేస్లో. గౌతమ్ కరెక్ట్ కాదు అంటే ప్రేరణ నాకు కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది అంటే ఇలా చుట్టడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని చెప్తే నబీలు ఎందుకంటే నువ్వు కరెక్ట్ చుట్టినావనా నీకు అలా అనిపిస్తుంది అలా ఎలా అంటారని చెప్పి. ప్రేరణ నా పాయింట్ అది నేను చెప్పుకుంటాను బిగ్ బాస్కి, నీకేంటి నీకు చెప్పడం లేదు కదా కానీ వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం గట్టిగా ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని తర్వాత నిఖిల్ రెడ్ తీసుకెళ్ళి ఎల్లోకి పెట్టి కట్టేశాడు. ఇదేం స్కూల్ పిల్లల మిస్టేక్ నిఖిల్ నాకు అర్థం కాలేదు. సో కట్టేసి బెల్లి కొట్టేసి దాని తర్వాత కాసేపు అయిన తర్వాత ఓ షిట్ మన రెడ్ అని చెప్పి తీసి ఎల్లోకి కడతా ఉంటాడు. అప్పుడు రోహిణి ఏమంటారు, నిఖిల్ బెల్లి కొట్టాక ఉండదని చెప్పి. ఇక్కడ నబీలు యాజ్ అ సంచాలక్గా ఆయన డిక్లేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది నబీల్. ఎలా చెయ్యాలా చెయ్యొద్దా, నిఖిల్ నువ్వు డిస్క్వాలిఫైయా కాదా. అక్కడ డిస్క్వాలిఫై అని చెప్పి నబీల్ కనుక డిస్క్వాలిఫై చేస్తే నిఖిల్ డిస్క్వాలిఫై, అక్కడితో గేమ్ అయిపోతుంది.
కానీ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక 20 చికెన్ పీసులు తినమన్నారు, మనం 18 తిన్నాం, అలా అని చెప్పి మనం డిస్క్వాలిఫై కాదు. మిగతా వాళ్ళు ఎంత తిన్నారో కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే సీజన్ 7లో ఇలా టాస్క్ ఏదో జరిగిందనమాట, చెప్తున్నా దానికోసం. సో అది కూడా చూసుకోవాలి, చివరిలో ఎంత మిగిలింది అంత మిగిలిందా. సో కంప్లీట్ అయిన తర్వాత అందరూ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఎవరు ఎక్కువ ఫాల్స్ ఉన్నాయో వాళ్ళని, మిగతా వాళ్ళని కూడా సో దానికోసం అలౌ చేసి ఉండొచ్చు. సో చేసినా సరే చెప్పాడు, కడతానా అంటే ఏం అనలేదు, కట్టుకో కావాలంటే ఇలా జీఎన్ డిస్కషన్లో తీసుకుని తనే కట్టేసుకున్నాడు, తనేం ఆపలా. సో ప్రేరణ ఏమో బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వండి అని చెప్తే, నబీల్ ఏమో ఐఎమ్ ద సంచాలక్ చుట్టడం అన్నారు. తనకంటే క్లాస్ ఐఎమ్ ద సంచాలక్ ఫస్ట్ ఫినిష్ చేసింది నేనేం కాబట్టి చుట్టడం అంటే చుడతాం అంతే అని చెప్తే, ధోని గేమ్ ముందు ఇలా చెప్పకుండా మనం చాలా గేమ్స్ ఆడాము, ఇప్పుడు చెప్తే అలాగా ఇప్పుడు పాయింట్అవుట్ చేయకూడదు అని చెప్పి, ఎందుకంటే ఆవిడ కూడా అలాగే కట్టారు కాబట్టి. ఇక్కడ వీళ్ళందరూ అడుగుతున్నారు, నువ్వు అలా కట్టావు కాబట్టి నువ్వు అలా అడుగుతున్నావు అని చెప్పి యాంటర్ ఏంటంటే ఇంక వస్తుందా అండి. నేను ఫస్ట్ ఫినిష్ చేసిన నేనే సంచాలక్ అని చెప్తే నెక్స్ట్ 5th బెల్ మళ్ళీ నిఖిల్ కొడతాడనమాట. రోని నిఖిల్ గారు కూడా ఇలాగే అన్నాడు, కరెక్ట్గా చుట్టాలన్నాడు, వాడిది అవ్వకపోయేసరికి వాడు బెల్లి కొట్టాడు, మీది వచ్చింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, లేకపోతే అది అసలు పాయింటే లేదు, అసలు ఇలా చుట్టాలి అలా చుట్టాలనే పాయింటే లేదు, మీది అయ్యింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అని ఆవిడ ఉంది. ప్రేరణ రివర్స్లో వెంటనే నీది కూడా అయితే నువ్వు మాట్లాడకుండా కూర్చుంటావా అని అడగాలి, అంతే కదా. ఆవిడ అయ్యింది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అన్నారు చాలా సీరియస్గా, మరి నీది అవ్వలేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ నీది నాలాగా కనుక పర్ఫెక్ట్గా నువ్వు కడితే నువ్వు మాట్లాడకుండా కూర్చుంటావా, చెప్పలేదు రైటే అని చెప్పి కూర్చోరు కదా ఎవరు, వాళ్ళు అయింది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అలా అయింది, అదేమైనా గాలిలో అయిందా మ్యాజిక్ చేస్తే, వాళ్ళు ఇప్పుకొని ఆవిడ అక్కడ నించుకొని ఇప్పుకొని పర్ఫెక్ట్గా కట్టారు దాన్ని. అలా పర్ఫెక్ట్ కట్టిన వాళ్ళకి ఆ బాధ ఉంటుంది, మేము పర్ఫెక్ట్గా కట్టామని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ, నేను అడుగుతున్నాను నీకేంటి, ఆయన చెప్తే నాకు ఓకే, సో లెట్ హిమ్ సే అండ్ బిగ్ బాస్ అని చెప్పని అని చెప్పి, రోహిణి ఏమో సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, సంచాలక్ డెసిషన్ అని. నెక్స్ట్ నబీల్ ఏమో 6th కొట్టింది విష్ణుప్రియ బిగ్ బాస్ అని చెప్పి లాస్ట్కి విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ ఈరోజు చాలా కష్టపడింది నేను చెప్పాలంటే. నాకు 2 చోట్ల విష్ణుప్రియ బాగా నచ్చింది. ఫస్ట్ ఈ చోట ఎందుకంటే అయిపోయింది, అందరిది అయిపోతుంది, గివ్ అప్ ఇవ్వకుండా నెమ్మదిగా అలా చేసుకుంటూ వచ్చి మళ్ళీ తాడు కూడా బాగా పర్ఫెక్ట్గా కట్టింది విష్ణుప్రియ. ప్రేరణ తర్వాత పర్ఫెక్ట్గా కట్టింది విష్ణుప్రియ, కొద్దిగా 1-2 చోట్ల నాట్స్ ఉన్నాయి కానీ బట్ పర్ఫెక్ట్గా కట్టింది. గివ్ అప్ ఇలా విష్ణుప్రియ కట్టిన తర్వాత కూడా అవినాష్ దవ్వకపోయేపాటికి అవినాష్ గారు వదిలేసి వెళ్ళిపోయి మంచినీళ్ళు లోపల చక్కగా వస్తే అప్పుడు గౌతమ్ ఏం చెప్తారంటే, ఇది గౌతమ్ లైవ్లో చెప్పిన మాట, అంటే మాట్లాడుతున్నట్టు మనం చూపిస్తారు, ఎగ్జాక్ట్ మాటలు మనకు అది మ్యూట్ చేసి వేరే వాళ్ళు చూపిస్తుంటారు. ఇక్కడ ఫౌల్స్ జరిగింది, నువ్వు కంప్లీట్ చేయంటే అప్పుడు తాడు తీసి ఆ తాడులతో ముడులు తీసుకొని మొత్తం అంతా తీసుకొని అప్పుడు కూడా నడుము కట్టరు ఆయన తీసుకొని నీట్గా మొత్తం కానిచ్చుకొని బయటకు వస్తాడు. ఇదంతా లేపారు అక్కడ మొత్తం. సో అవినాష్ కంప్లీట్ చేసి బెల్లి కొడితే నబీల్ 7th పొజిషన్లో బెల్లి కొట్టింది అవినాష్ అంటాడు. దానికి ముందు విష్ణుప్రియ బెల్లి కొట్టినప్పుడు ఇక్కడ నబీల్ ఏం చేస్తాడంటే విష్ణుప్రియకి 5th పొజిషన్ ఇచ్చి నిఖిల్కి 6th పొజిషన్ ఇస్తాడు. ఎందుకంటే నిఖిల్ గేమ్ కంప్లీట్ చేయకుండా ఆ ఫౌల్ చేశాడు కాబట్టి విష్ణుప్రియకి ఒక పొజిషన్ అప్పిస్తాడు. కరెక్ట్గా చేశాడు నబీల్ డెసిషన్ ఇక్కడ. నెక్స్ట్ దీని తర్వాత టాస్క్ అయిపోయిందని చెప్పి అందరూ వదిలేస్తారు, అంటే ఓ పక్కన ఈవిడ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. అవినాష్కి వెళ్ళి రోని ఏం చెప్తారంటే, రే అలా ఫౌల్ జరిగింది అది అని ఆయన అడుగుతాడు, ఫౌల్ ఏం జరిగింది ఏంటని. అవునా నేను వెళ్ళి అడుగుతానని చెప్పి నబీల్తో వెళ్ళి అడుగుతాడు. అరే మరి ఆయన తప్పు పెట్టాడు కదా, ఆయన అయిపోవాలి కదా అంటే, లేదు రైట్ అని చెప్పింది ఆయన అయిపోవాలి, అందుకోసం అని చెప్పి నేను విష్ణుప్రియకి అప్ పొజిషన్ ఇచ్చి ఆయనకి డౌన్ పొజిషన్ కూడా ఇచ్చా, కాకపోతే నువ్వేం చేసావు, నువ్వు గేమ్ గివప్ ఇచ్చేసి వెళ్ళిపోయావు, ఆల్మోస్ట్ గివప్ ఇచ్చేసి వెళ్ళిపోయావు అని చెప్తాడు. దాని తర్వాత వచ్చి కట్టింది కూడా నువ్వు నడుము కట్టుకొని కట్టలేదు కాబట్టి నేను కన్సిడర్ చేయను అని చెప్పి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా చెప్తే అవినాష్ కూడా కన్విన్స్ అయ్యి ఇంక తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోడు. ఈ ఆర్గ్యుమెంట్ జస్ట్ విన్నా కూడా ప్రేరణ సరిపోయేది. నెక్స్ట్ ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కలిసి నిర్ణయించి ఎవరు ముందుగా తాడిని సరిగ్గా పోలికి చుట్టి బెల్లి కొట్టారో బిగ్ బాస్ చెప్పండి అన్నాడు. జనరల్గా అయితే బిగ్ బాస్ ఇంత స్టేట్మెంట్ ఏమి ఇయ్యడు, నబీల్ మీరు చెప్పండి అనేసేవాడు కదా, నేను అడుగుతాను ఇవన్నీ చెప్పరు. సరిగ్గా అనే వర్డ్ ఇచ్చేసారంటే వీళ్ళకి ఎలగాలి, ఓకే ఇక్కడ ఏదో తేడా జరిగింది అని చెప్పి. కొంతమందికి వెలిగింది. ప్రేరణ సి గాయస్ చూడండి, నేను అంతా వితౌట్ ఎనీ ముడి నేను చాలా క్లీన్గా కట్టాను, నబీల్ కరెక్ట్గా కట్టా, చాలామంది లూజ్గా ఉన్నాయి, అది లేదు నేను లూజ్గా లేకుండా కరెక్ట్గా కట్టానని చెప్పి వీళ్ళు. అవినాష్ నిఖిల్ గౌతమ్ వెంటనే మాత్రం ఐ విల్ కన్సిడర్ దిస్ అని చెప్పి ప్రేరణ పాయింట్అవుట్ చేస్తారు. ఈవెన్ విష్ణుప్రియ కూడా ప్రేరణ పాయింట్అవుట్ చేసింది. నబీల్ బిగ్ బాస్ మరి నేను అంత ఎఫర్ట్ పెట్టినా ముందుగా వచ్చి మరి కరెక్ట్గా చుట్టినా నా తాడు భూమికి కూడా టచ్ అవ్వట్లేదు, లూజ్గా ఉంటే ఓకే కానీ భూమికి కూడా టచ్ అవ్వలేదు, మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. తప్పులేదు, తన పాయింట్ తను పెట్టుకోవడం తప్పులేదు. నేను అరే ఆల్రెడీ ఓట్ అపీల్ చేసినావు కదా అయిపోయింది కదా అని చెప్పి ఆవిడేంటి కొత్త పాయింట్ తీసుకొచ్చింది, ఓట్ అపీల్ చేసావు కదా అయిపోయిందని. సి ప్రేరణ పాయింట్ ఎక్కడ ఏంటి, బిగ్ బాస్ మళ్ళీ ఆ రూల్ దాంట్లో ఏం రాస్తాడంటే, ఒకసారి ఓట్ అపీల్ చేశాం కదా వదిలేసుకోవద్దు, ఎన్ని ఎక్కువ సార్లు మీరు ఓట్ అపీల్ చేయడానికి వెళ్తే ఆడియన్స్ మిమ్మల్ని అంత బాగా మీ ఎఫర్ట్స్ని ప్రైజ్ చేస్తారు అన్న మీనింగ్ వచ్చేలా, ఎగ్జాక్ట్ వర్డ్స్ కదా అన్న మీనింగ్ వచ్చేలా రాస్తారు. కానీ ఇక్కడ ప్రేరణ అదొకటే కాదు, నాట్ ఓన్లీ దట్ లైన్, గేమ్ ఒక టాస్క్ గెలిచాను అని అనిపించుకోవాలని ఎవరికైనా ఉంటుందిగా.
పైగా తన టాస్క్లు బలంగా ఆడతాను తను విశ్వసిస్తూ ఉంటుంది, మనం కూడా విశ్వసిస్తూ ఉంటాం టాస్క్లు అమ్మాయిలు కొంచెం బలంగా ఆడిద్దని చెప్పి, చాలా ఇదిగా ఆడిద్దని చెప్పి, వన్ ఆఫ్ ద అమ్మాయిలే పోను అనుకోండి. సో అలాంటప్పుడు ఆడికి ఏంటంటే ఆ విజయం కావాలి అన్నది పాయింట్, అంతేగాని ఇంకోటి మళ్ళీ చెప్పాలని కూడా ఆశ ఉండొచ్చు తనకి. సో అవినాష్ ఏమో ఇంకో గేమ్ ఉంటుంది, ఇది ఫైనల్ కాదు ఇంకా ఉంటుంది అంటే రోహిణి సరిగ్గా ఇప్పుడు చెప్పారు, ఇందాక చెప్పలేదు అని చెప్తే ప్రేరణ బిగ్ బాస్కి ఏ డౌట్ లేదంటే ఆయన చూశారు కాబట్టి నబీల్ సరిగ్గా చేస్తుంటే అంటే కరెక్ట్గా ఉండుంటే ఆయన అదే చెప్పేవాళ్ళు కదా అని చెప్తుంటే నబీల్ నువ్వు చెప్పు, నువ్వు బిగ్ బాసా అని చెప్పి, లేదు మేడం నేను కూడా కట్టినా ఇక్కడ ఇంతకుముందు నేను సంచాలక్ అన్న చోట కూడా నాకు నచ్చలేదు, నేనే సంచాలక్ నేను చెప్తానని, ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ కూడా నచ్చలా. బిగ్ బాస్ ఒకసారి అడిగారంటే ఏదో ఉండుంటుంది, నువ్వు బిగ్ బాసా అని చెప్పి. ఆయన ఏమనుకుంటాడు, ఈవిడ బిగ్ బాస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో అనుకుంటున్నారు. ప్రేరణ ఏం చేసింది ఇక్కడ ప్రేరణ మిస్టేక్ ఏంటంటే తన తాడేలు ముట్టుకోవటం. సో ఏంటంటే ఇదిగో ఇది హ్యాంగ్ అయింది అని చెప్పి తీసేలా పెడితే అది బయటకు వస్తూ ఉంటుంది కదా, నువ్వు గుంజు ఎందుకు చెప్తున్నావు గుంజేసి మొత్తం ఆగం చేసి అన్నట్టు ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. నబీల్ నువ్వు ఎందుకు ముట్టుకున్నావు ఇది ఫస్ట్ టైం చెప్పడానికి, ఇంకా గుంజి గొల్ల చెయ్యి అని చెప్పి నువ్వు చూపించుకోవడానికి, ఇది ఫస్ట్ టైం అది లాగేస్తున్నావు అది అని చెప్పి ఆయన కొంచెం అరుస్తాడు, అసలు ఎందుకు ముట్టుకున్నావు ఏంటని చెప్పి. నెక్స్ట్ గౌతమ్ దీంట్లో ఓటపీలు కాదు, 6 మెంబర్స్ రేస్లో ఉంటారు, ఫస్ట్తో అడ్వాంటేజ్ ఏమి రాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ అడిగారు కాబట్టి నాకు ఎందుకో చుట్టడం కన్సిడర్ చేయాలనిపిస్తుంది అంటే ప్రేరణకి ఇద్దాము అని చెప్పి. నబీల్ చుట్టడం అంటే ఏంటి, దిస్ ఈజ్ నాట్ చుట్టడం, దిస్ ఈజ్ ఆల్సో చుట్టడం. సో నేను సరిగ్గానే చుట్టినా, పడిపోయి నేల మీద భూమికి టచ్ అయితే రాంగ్ కానీ టచ్ అవ్వలేదు, నాది కరెక్ట్గానే ఉందని చెప్పి పాయింట్ పెడతాడు. నువ్వు ఒప్పుకున్న పాయింట్ని సరిగ్గా చుట్టేసిన ప్రేరణ సరిగ్గా లేదు నబీల్ అని చెప్పి. ఇప్పుడు ఆయన అంత గట్టిగా మాట్లాడతారు, ఈవిడ కూడా అంత గట్టిగా సరిగ్గా లేదు నబీల్ అని చెప్పి ఈవిడ కూడా గట్టిగా మాట్లాడింది. నేను అంత ఎఫర్ట్ పెట్టినా అంటే అందరూ ఎఫర్ట్స్ పెట్టారు, ఇక్కడ ఎవరు ఎఫర్ట్స్ పెట్టలేదు. గివ్ అప్ ఇచ్చేసి మళ్ళీ వచ్చి చేసిన అవినాష్ కూడా ఎఫర్ట్స్ పెట్టినట్టే, ఎఫర్ట్స్ పెట్టకుండా ఎవరున్నారు కానీ గేమ్ కరెక్ట్గా ఫినిష్ చేయాలి కదా. రోహిణి ఫస్ట్ది సరిగ్గా అన్నది మెన్షన్ చేయలేదు, ఇప్పుడు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇప్పుడు చెప్పలేము ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ పాయింట్ పడితే ప్రేరణ ఇప్పుడు నువ్వు ఫస్ట్లో లేవు వై ఆర్ యూ ఆర్గింగ్ అంటుంది. రోహిణి ప్లేస్మెంట్స్ చేంజ్ అవుతాయి కదా అంటే ప్రేరణ సెకండ్ థర్డ్కి ఏం లాస్ లేదు అంటే మరి ఫస్ట్ వాళ్ళకి ఏంటి అని అడిగిద్ది. ఫస్ట్ వాళ్ళకి తెలియదు అంటే అప్పుడు తను అంటే మరి సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళకి కూడా తెలియదు కదా అంటది. సో రైటే, సో తన కోసం ఇప్పుడు తన వాళ్ళు ఏంటంటే ప్రేరణది ఇంకా జిగ్జాగ్గా ఉంటుంది అందరికన్నా. యాక్చువల్గా అయితే అందరికన్నా అక్కడ ఉన్న దాని ప్రకారం చూసుకుంటే మిగతా పోల్స్ని తీసేస్తే యాక్చువల్లీ లీస్ట్ రోహిణికి వేయాలి. సో అందుకని ఆవిడ స్ట్రెస్ ఆవిడకి ఉంది కాబట్టి ఆవిడ ఫైట్ చేసుకోవడంలో కూడా తప్పలేదు. సో ఆవిడ లోపల అనిపిస్తాను మరి అడి చేసి ఇడి చేసి నన్ను తీసేస్తాయని చెప్పి, ఎందుకంటే చుట్టడం మీద వచ్చింది కాబట్టి అందరికన్నా కొంచెం దారుణంగా పైనకి కిందకి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. సో స్టాండ్ తీసుకుని ఆవిడ కూడా మాది కూడా మారచ్చు కదా అని చెప్తూ ఉంటారు అనమాట. ఈవిడేమంటుంది నాకు గేమ్ ఆడి గేమ్ మీద ప్రౌడ్ ఉంది అంటే ఆ గేమ్ ఆడి బిగ్ బాస్ అభినందిస్తున్నారు, డైరెక్ట్గా ఆవిడ చెప్పినా బిగ్ బాస్ అభినందిస్తున్నారు అని చెప్పించుకోవాలని ఆవిడకి. పాప ఎంత కష్టపడినా ఏం జరిగింది. నెక్స్ట్ రోహిణి ఫస్ట్ ఎవరైతే విడిపించుకొని వచ్చారో ఎఫర్ట్స్ పెట్టారో ఆ ప్లేస్మెంట్ ప్రకారం నేను నబీల్కే ఇస్తాను, ఆయన ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టి అని చెప్పి. సరిగ్గా అంటే ప్రేరణ, కట్టడం అంటే లేదు అంటే కనుక నబీల్ ఎలాగైనా తీసుకోవాలంటే నబీల్ దానికి వెళ్ళిపోదా అని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. నబీల్ ఏమో రోలింగ్ ఈజ్ రోలింగ్ షీఈస్ జస్ట్ విష్ణుప్రియకి అయితే చెప్తున్నారు అనమాట ప్రేరణ, రోలింగ్ ఈజ్ రోలింగ్ షీఈస్ జస్ట్ ట్రయింగ్ టు కన్విన్స్ విష్ణుప్రియ అని చెప్పి ఆయన అక్కడ చెప్తా ఉంటాడు. ఏమో నేను అంటే నువ్వెందుకు నేను మాట్లాడతాను నేను చెప్తాను నాకు మైక్ ఉందని కానీ ప్రేరణ అనేది అంటుంది అనమాట, ఇమిటేట్ చేస్తాయి. నబీల్కి చిర్రెత్తుకు వస్తుందా, సో ఇమిటేట్ చేయకు, డోంట్ మేక్ మీ ఫన్, సే సారీ, డోంట్ ఇమిటేట్ అంటే ఓకే అని ప్రేరణ అంటది కానీ ఆయన ఆగడనమాట. నేనేమో జోక్ చేస్తున్నానా, ఇట్స్ అ సీరియస్ టైం, వై ఆర్ యూ డూయింగ్ దట్ నాట్ ఈవెన్ బీయింగ్ సారీ అని చెప్పి ఇవ్వడం ఓకే అంటది. యూఆర్ నాట్ ఈవెన్ బీయింగ్ సారీ అని చెప్పి గట్టిగానే అరుస్తాడు ఆయన. నెక్స్ట్ బిగ్ బాస్ మళ్ళీ ఇంటి సభ్యుల నిర్ణయాన్ని చెప్పండి అనగానే ప్రేరణ బిగ్ బాస్ మీకు మొదటి నిర్ణయం కావాలా అంటే వీళ్ళందరూ ఏడుతారంటే క్రమ పద్ధతి కావాలా మొదటి నిర్ణయం కావాలంటే ఫస్ట్ ఎవరు వచ్చారని చెప్పాలంటే చెప్పేస్తాము, క్రమ పద్ధతి కావాలంటే మళ్ళీ అందరం మార్చుకోవాలన్నట్టు. కానీ బిగ్ బాస్ ఎందుకు అడుగుతున్నాడు, సంచాలకం చేద్దాం అడుగుతున్నాడు, అర్థం కావట్లేదు. నబీల్ సీస్ జస్ట్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ బిగ్ బాస్, అందరినీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. అవినాష్ ఒకసారి అటువైపు నుంచి కూడా ఆలోచిస్తే అంటే ఆయన సైడ్ నుంచి నువ్వు ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేస్తావు కాబట్టి అన్న విధంగా అన్నమాట చెప్తారు. ఈవిడేమంటుందంటే నువ్వు సరిగ్గా చుట్టి నువ్వు సెకండ్ ప్లేస్లో వస్తే ఫస్ట్ ప్లేస్ పర్సన్లో సరిగ్గా చుట్టణాలు వస్తే నువ్వేం చేస్తావు అవినాష్ అంటే అవినాష్ 100% నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇస్తాను అని. ఇది ఇస్తాడా ఎవడా అంటే చెప్పలేం, ఇవ్వచ్చు అవినాష్. ఎందుకు ఇవ్వచ్చు అని చెప్తున్నానంటే నిన్న మరి నబీలు అరే నామినేషన్లో తను లేడు కదా, నువ్వు లేవు కదా, తను ఉన్నాడు కదా, సో నేను ఇప్పుడు పేరు చేంజ్ చేసుకుందాం అనగానే అవినాష్ ఒప్పుకున్నాడు. సో ఆ లెక్కను చూసుకుని అవినాష్ కనుక ఆల్రెడీ ఒక ఓట్ అప్పీల్ చేస్తే ఎవరైనా వచ్చి ఇలా చెప్తే నువ్వు ఆల్రెడీ చేసావు కదా, గో లెట్ ఇట్ గో అంటే అవినాష్ లాంటి వాళ్ళు ఒప్పేసుకోవచ్చు. సో దాన్ని నేను క్రిటిసైజ్ చేయను, తప్పుపట్టే అంటే ఆ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి నిన్నే జరిగింది కాబట్టి నేను కరెక్ట్గా ఇచ్చేస్తాడని అనుకుంటున్నా.
రోహిణి ఏమంటుందంటే నేనేమంటున్నానంటే ప్రేరణ అర్థం చేసుకో అనగానే ప్రేరణ ఏమో వదిలేసి నాకు అదే చెప్తున్నావు, అదే ఓటీపీల కోసం చెప్తున్నా అంటే నీకు అర్థమవుతుందా అసలు నేను చెప్తాను ఏంటని చెప్పి వినను అంటే మాట్లాడకు అయ్యి అని చెప్పి ఆవిడ కొంచెం సీరియస్గానే కామకపోతే వదిలేసే అని చెప్పి కొంచెం గసురుకున్నట్టు మాట్లాడారు. ఈవిడ కూడా అలాగే నేను అన్నట్టు ఈవిడ కూడా అలాగే ఉన్నారు. నెక్స్ట్ గౌతమ్ బిగ్ బాస్ అయితే ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఫస్ట్ ప్లేస్ నబీలు బేస్డ్ ఆన్ సో అండ్ XYZ రూల్ అన్నట్టు చెప్తా ఉంటే పక్కన ప్రేరణ ఏమో ఇసుక్కుంటా ఉంటా ఉంటుంది. నిఖిల్ యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద రేస్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్ అని ప్రేరణ అంటది. ప్రేరణకి బిగ్ బాస్ నిన్నల్ని అభినందిస్తున్నారు అన్నది కావాలయ్యా, నాకు అర్థమైంది అది. నెక్స్ట్ బిగ్ బాస్ చుట్టమని అడిగారు, మీరు చుట్టిన విధానం సరైందని మీరు అనుకుంటున్నారా అని చెప్పి అప్పుడు వీళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి. ఓకే నాకు అర్థమైంది, బిగ్ బాస్ ఇలా అనుకోవట్లేదు అని చెప్పి నిఖిల్ ఇప్పుడు మాకు అర్థమైంది, గాట్ ద పాయింట్, అందరికీ పాయింట్ వచ్చి ఉంటుంది అని చెప్పి నా ప్రకారంగా ఫస్ట్ ప్రేరణ అంటే బిగ్ బాస్ ఇది కోరుకుంటున్నాడు, ఈ వాంట్స్ ఇట్, తనకేం కావాలో ఇచ్చేద్దాం అని అనమాట. రోని వెంటనే గౌతమ్ నువ్వు చుట్టలేదా అని. నాకు ఇక్కడ మళ్ళీ అనిపించింది ఎందుకు అలాంటప్పుడు మీరు చుట్టడం కోసం ముందు ఆలోచిస్తే, చుట్టడమే రైట్ అన్న పాయింట్ కోసం ఆలోచిస్తే అక్కడే అడగాలి కదా. ప్రేరణ నువ్వు అనుకుంటున్నావు మరి గౌతమ్ కూడా సరిగ్గా చుట్టాడు కదా అని చెప్పి అడగల. సో ప్రేరణకి ఇవ్వద్దు అన్న విధంగానే ఉన్నాడు మనస్తత్వం కొద్దిగా. గౌతమ్ సరిగ్గా అంటే ప్రేరణనే అని చెప్తాడు అనమాట, ఎందుకంటే చూశాడు కాబట్టి కరెక్ట్గా ఉంది కాబట్టి. నబీల్ వెంటనే బిగ్ బాస్తో కానీ బిగ్ బాస్ టాస్క్ బుక్లో రోల్ చెయ్యండి అని రాసుంది, సరిగ్గా అని రాసిలేదు అన్నారు. ఎందుకయ్యా నబీల్ మనకి ఆయన అంత సావని అడుగుతున్నాడు, అంత లావని అడుగుతున్నాడు అంటే మనం షుడ్ లెట్ ఇట్ గో. మధ్యలో నాకు ప్రేరణ అంతసేపు ఆర్గ్యూ చేస్తా ఉంటే ఎందుకు వదిలేయచ్చు కదా అనిపించింది. బట్ ఫైట్ చేసుకొని తన పాయింట్ తను తెచ్చుకుంది. వెంటనే బిగ్ బాస్ నబీల్ చుట్టడం అంటే మీకు అర్థం తెలుసా అని అడిగాడు. అయిందా? సో ఎవరైనా ఈ చుట్టడం అంటారు మళ్ళీ సరిగ్గా జుట్టు, బాగా జుట్టు, గట్టిగా జుట్టు, లూజ్గా జుట్టు ఇన్ని చెప్పాలా? సో ఎలా అయితే కలర్ టు కలర్ కామన్ సెన్స్ అనుకున్నాం పోలు, ఇది కూడా అంతే. నబీల్ టైట్గా రోల్ చేయాలి బిగ్ బాస్ అని చెప్తాడు అనమాట. బిగ్ బాస్ మరి మీరు అలాగే రోల్ చేశారా అనగా నబీల్ టైట్గానే చేసినా అక్కడక్కడ కొద్దిగా అనగా ఇంకా సైలెంట్గా ఉంటాడు. సో ఎందుకు అంత ఆర్గ్యుమెంట్ అన్నట్టు. నెక్స్ట్ బిగ్ బాస్ తుది నిర్ణయం తెలియజేయండి అనగానే గౌతమ్ ఆ తుది నిర్ణయం ప్రకారం ప్రేరణ బిగ్ బాస్ అనగానే బిగ్ బాస్ అంటే ప్రేరణ ఈ ఛాలెంజ్లో ఓడిపోయింది ఎవరంటే ఇప్పుడు ప్రేరణ షాక్ అయింది. మనం దొరికిపోయాం ఇప్పుడు మనం సాగుపడతారు ఇల్లు అని చెప్పి. అంతే, ఎప్పుడైనా సరే ఒక విజయంతో కానీ ఒక పొజిషన్తో కానీ అంటే మనకు మంచి పొజిషన్ వస్తుంది అనుకుంటాం కదా, దాంతోపాటు ఒక బాధ్యత కూడా వస్తుంది. ఆ బాధ్యతను మనం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఆ పొజిషన్ కోసం ఫైట్ చేయకూడదు. మీరు ఎంతసేపు నన్ను బిగ్ బాస్ నన్ను అభినందిస్తారేమో అనేది నా పాయింట్. బట్ విజయం కోసం ఆవిడ పాయింట్లో చెప్దాం, ఎందుకు మన పాయింట్ పెట్టడం. విజయం కోసం ఆలోచించారే కానీ ఒకళ్ళు తీసేయమంటే ఎవరిని తీసేద్దాం అన్న ఒక అడుగు ముందుకు కూడా వేసి ఆలోచించాలి. ఆ అడుగు వేయలేకపోతున్నారు, ఆ ముందు ఏం జరిగిద్ది అన్నది ఆలోచించలేకపోతున్నారు. చాలామంది నన్ను అంటే ఈ ప్రేరణ ఫ్యాన్స్ కొంతమంది కిచెన్లో అంతమంది వద్దన్నా, వాళ్ళ హస్బెండ్ వద్దన్నా, ఎవరు వద్దన్నా కూడా చూడన్నా అందరికీ వండి పెడుతుంది, ఎంత మంచిది ప్రేరణ, మీరు ఈ విషయాన్ని పెట్టండి పోడండి అంటున్నారు. ఏంది పొగిడేది? రేపు ఉదయాన్నే గొడవ అవుతుంది, ఏం చేస్తారు? మీరే తిరిగి అంటారు అన్న ఎంత చెప్పినా ఎందుకన్నా వెళ్తుంది, అసలు వెళ్ళకుండా ఉండొచ్చు కదా అని చెప్పి. అందరూ అనుకున్నప్పుడు వెళ్ళకూడదు. బట్ అక్కడ ఇంకా కుక్స్ లేరా అంటే ఒక నిఖిలే ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేస్తున్నారు. బట్ పొగిడే అంత లేదు, ఎందుకంటే ఏదైనా అయ్యే అవకాశం ఉంది. ట్రిగ్గర్ చేసే వాళ్ళు ఉంటారు, ట్రిగ్గర్ చేస్తారు వాళ్ళ దానికోసం. మనం ట్రిగ్గర్ అవ్వకుండా ఉండగలం అనుకుంటే వెళ్ళాలి. మళ్ళీ ట్రిగ్గర్ అయిపోతాము అంటే వాళ్ళు ట్రిగ్గర్ చేశారని ప్రతిసారి వాళ్ళ మీద వేసేయలేం కదా. కొన్ని చేయకూడదు అన్నప్పుడు. సో ఓడిపోయింది అనగానే ప్రేరణ షాక్కి గురైంది. నెక్స్ట్ నబీల్ లైవ్లో అయితే ఇప్పుడు నువ్వే సంచాలక్ కొద్దిగా నాకు ఇక్కడ కూడా కొంచెం ఇదిగా అనిపించింది అనమాట. నువ్వే సంచాలక్, నువ్వే తీసుకోవాలి, మాదే ఉంది అన్న విధంగా కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు. చుట్టడం కన్నా ముందు నడుముకు కట్టుకొని తాడిని చేత్తో తీయకుండా ఫ్రేమ్ని దాటాలి కాబట్టి ఫ్రేమ్ మధ్యలో నీ హ్యాండ్తో విడిపించారు, ఫ్రేమ్లో చేయకుండా దాని తర్వాత వెళ్ళి చుట్టారు కాబట్టి అవినాష్కి లాస్ట్ ఇస్తున్నా బిగ్ బాస్ అని చెప్పి నబీల్ ప్రేరణ చెప్పారనమాట. అంటే అక్కడ విడిపించుకున్నప్పుడు నబీల్ కాదు ప్రేరణ చెప్పారు, ఇదంతా చుట్టకుండా నడుము కట్టుకోకుండా ఫ్రేమ్ దాటిచ్చారు కాబట్టి లాస్ట్ ఇస్తున్నానని చెప్పారు. ఈ లాస్ట్ ఇస్తున్నాను అవినాష్కి అని చెప్పేటప్పుడు ఒక 2 నిమిషాలు కరెక్ట్గా పాయింట్లన్నీ ఆలోచించుకొని ఓకే సింపుల్ పాయింట్ అబ్బా గివ్ అప్ ఇచ్చేశాడు అంత, అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోయింది. నువ్వు ఎంత చెప్పు నువ్వు గివ్ అప్ ఇవ్వకుండా ఉండాల్సింది అవినాష్. సింపుల్ పాయింట్, నువ్వు ఏదైనా చెప్పు అవినాష్, గివ్ అప్ ఇవ్వకుండా ఉండాల్సింది అవినాష్. మళ్ళీ ఆయన ఏదో చెప్తాడు, నువ్వు ఏదైనా చెప్పు అవినాష్, గివ్ అప్ ఇవ్వకుండా ఉండాల్సింది అవినాష్. ఇలాగే ఇది 6th వీక్ 7th వీక్ అయితే ఓకే, నిజంగా అవినాష్ పెట్టిన పాయింట్ 14th వీక్ వచ్చింది కదా డెసిషన్ ఫామ్గా తీసుకోపోతే అలాగా. నెక్స్ట్ అవినాష్ అంటే గేమ్ ఫినిష్ చేసి నేను అలా చుట్టాను, ఇప్పుడు చుట్టడం మీద వచ్చింది కాబట్టి పాయింట్, అంటే ఇప్పుడు నిన్ను కూడా మేము చుట్టడం మీద ఎంచుకున్నాం కాబట్టి నువ్వు కూడా చుట్టడం మీద చెయ్యి అంటాడు. ప్రేరణ పర్ఫెక్ట్ చుట్టడం అంటే నేను కన్సిడర్ చేయను, ఎందుకంటే అక్కడ అందరికీ అటు ఇటుగానే ఉంటాయి. ఇప్పుడు దాన్ని చూసి ఆవిడ చేయలేదు. అవినాష్ వాళ్ళు నీట్గా చుట్టుంటే నేను వచ్చేవాడినేమో అంటే వీళ్ళందరూ కరెక్ట్గా చుట్టుంటే
నేను నీట్గా అంటే నాకు టైం ఉండేది, నేను వచ్చేవాడిని ఏమో అంటే ఇక లైవ్లో కొంచెం డిస్కషన్ అయింది. వాళ్ళు పెట్టిన టైంకి వాళ్ళు తీసి నీట్గా చుట్టినప్పుడు నువ్వు రాలేవు అంటే ఎంతసేపు, హాఫ్ అన్ అవరా, 1 అవరా, నీకు టైం తెలుసా అయ్యని చెప్పి అవినాష్ అడుగుతుంటారు అనమాట. నిఖిల్ డెసిషన్ జరిగింది దేని మీద, చుట్టడం గురించి జరిగింది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ టెల్ అబౌట్ ఇట్ అంటాడు. నిఖిల్ ఏంటి, చుట్టడం మీద జరిగింది కాబట్టి ఆ చుట్టడంలో చూస్తే నిఖిల్ కూడా బాగానే ఉంది, అందరికన్నా తక్కువగా రోనీదే ఉంటుంది కొంచెం అటు ఇటుగా. సో నువ్వు ఆ విషయం మీదకి వెళ్ళు అన్నట్టు చెప్తాడు. కానీ తన మీదకి వచ్చిందని చెప్పి తను ఆలోచించుకోవట్లేదు. నబిల్ అకార్డింగ్ టు గేమ్ ప్లే నిఖిల్ది తీసుకొచ్చి ఎల్లోకి కట్టి, అంటే రెడ్కి తీసుకొచ్చి నిఖిల్ ఎల్లో కట్టాడు, దాని తర్వాత గంట కొట్టాడు, మళ్ళీ రెడ్కి కట్టి గంట కొట్టాడు అనగానే అవినాష్ గేమ్ అక్కడే అయిపోయింది, ఇంపార్టెంట్ కదా, అసలు అలా ఎలా చేస్తారు, అక్కడే అయిపోయింది గేమ్ అని చెప్పి అవినాష్ అప్పుడు ఆ పాయింట్ చెప్తాడు. సో ఇక్కడ లాక్ అయిపోయింది అనమాట ఈ అమ్మాయి. ప్రేరణ బెల్లో చూస్తే రాంగ్ పోలికి ఆయన కట్టేశాడు, బెల్లు కొట్టేశాడు, యాజ్ సూన్ యాజ్ దట్ హ్యాపెన్ గేమ్ ఈజ్ డన్ అన్నది ప్రేరణ కూడా చెప్తుంది. ఇక్కడ లైవ్లో ఆర్గ్యూ చేసిద్ది అనమాట. ఏం చేసిందంటే ఒక పోల్కి వేరే పోల్కి కట్టాలన్న రూల్ లేదు అన్న విధంగా, కట్టిన తర్వాత మార్చకూడదు అన్న రూల్ లేదు అన్న విధంగా. సో అలా కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. నిఖిల్ ఏమంటాడంటే రోపు దాని ప్రకారం, అంటే కట్టిన దాని ప్రకారం నువ్వు నిర్ణయించుకో, బెల్లిది ఆ టైంలో సంచాలక్ నబీల్ కాబట్టి నాకు 6th ప్లేస్ ఇచ్చాడు, నువ్వు బెల్లి దానికోసం వెళ్ళకు, ఆ టైంలో నబీల్ ఏ డెసిషన్ తీసుకున్నాడు దాని మీద స్టాండ్ అనేయండి, ఇప్పుడు ఆ కట్టిన దాని మీద తీసుకుంటారు. నబీల్ నేను సంచాలక్ కాదు, నాకెందుకు, నాకేమో నేనుండే మామూలుగా అంటే నువ్వే సంచాలక్ కదంటే అది నాకు నేను చెప్పుకొని ఉన్నాను, నేనేం సంచాలక్ కాదు, నాకేం సంబంధం లేదు. బిగ్ బాస్ చుట్టడం ప్రకారం విన్నర్ అని చెప్పాడు కాబట్టి సో అప్పుడేమీనేమంటాడు, చుట్టడం ప్రకారం వినను అన్నాడు, నువ్వు కూడా నేను కరెక్ట్గా చుట్టానన్నావు, అప్పుడు నేను సంచాలకుని అని చెప్పి నువ్వు ప్రకటించుకొని నువ్వెందుకు చూడలేదు గేమ్ని అంటాడు. అప్పుడు ఈవిడేమంటది, అయ్యా బాబు నేను ఆల్రెడీ నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు సంచాలక్ అని చెప్పి మిగతా స్టాండ్ అయ్యి ఉంటే నేను వచ్చి నేనే సంచాలక్ అని చెప్తే బాగుంటుందా, క్రాంకీగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, ఇక్కడ నేను రైట్ డెసిషన్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఇన్పుట్స్ అడుగుతూ ఉంటుంది, ఆయన నేను కాదు సంచాలక్, నాకేం సంబంధం లేదు, నువ్వు చూసుకో అంటూ ఉంటాడు. అవినాష్ ఓకే నేను లాస్ట్ వచ్చా యాక్సెప్టింగ్, నిఖిల్ నువ్వు చేసింది కరెక్టేనా అని. ఎంత తెలివిగా వీళ్ళు పాయింట్ పెడుతున్నారంటే ఎక్స్పీరియన్స్. లాస్ట్ వచ్చా యాక్సెప్టింగ్ ఏంటి, నేను గివ్ అప్ ఇచ్చా యాక్సెప్టింగ్ అనాలి, నేను గివ్ అప్ ఇచ్చా మళ్ళీ వచ్చా యాక్సెప్టింగ్ అనాలి. వీళ్ళెవ్వరు కూడా పాయింట్ పెట్టుకోవట్లా, నేను లాస్ట్ వచ్చా ఐఎమ్ యాక్సెప్టింగ్, నేను లాస్ట్ వచ్చా ఐఎమ్ యాక్సెప్టింగ్, నిఖిల్ నువ్వు చేసింది యాక్సెప్ట్ చేస్తావా లేదా అని చెప్పి, నిఖిల్ నువ్వు చేసింది కరెక్టేనా అని చెప్పి, నిఖిల్ నేను ఫస్ట్ బెల్లి కొట్టానని చెప్పి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, రెడ్డికి కట్టే నేను బెల్లి కొట్టానంటే అదంతా కాదు, నువ్వు తప్పు చేసాను ఒప్పుకున్నావా లేదంటే ఒప్పుకున్నాను, డెసిషన్ తనని తీసుకోమన్నాను కదంటే అది కరెక్టా రాంగ్ అని చెప్పి అవినాష్ గుచ్చి అడుగుతాడు. నిఖిల్ రెండు తప్పే అంటే నీది కరెక్టా రాంగా, నీ తప్పని యాక్సెప్ట్ చేస్తున్నా లేదంటే రెండు నాది తప్ప నేను ఒప్పుకుంటున్నాను, నా తప్పని అనుకుంటున్నా, రెండు రాంగే అని చెప్పి అప్పుడు చెప్తాను అనమాట అవినాష్. మరి ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ చూసుకోవాలి కదా అని చెప్పి. అలాగే అనుకుంటే ఫస్ట్ తప్పులు చాలాసార్లు వాటర్ టాస్క్ అని చెప్పి నాకు ఎవరో పెట్టారనమాట. మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ డ్రమ్స్లో వాటర్ దాంట్లో కూడా ఫస్ట్ తప్పు నబీల్ చేస్తాడు, అంటే హరితేజ్ గారి డెసిషన్ ఇవ్వకుండానే నబీల్ లోపలికి వెళ్ళిపోతాడు. మరి అప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు, నబీల్ది రాంగ్ అని చెప్పి, రెండోసారి వచ్చింది పృథ్వీ కదా, మరి అప్పుడు ఎందుకు ఆ తప్పుకి ఈ తప్పుకి చెల్లేసి కొట్టేసి అక్కడ పృథ్వీ పాయింట్ డిస్కార్డ్ చేశారని చెప్పి నాకు ఎవరో మెసేజ్ చేశారు. పాయింట్ కరెక్టే. సో యాక్చువల్గా 2 ఫౌల్స్ జరిగినాయి, 2 ఫౌల్స్ తీసేసి అప్పుడు నెక్స్ట్ చూసుకోవాలి ఎవరు ముందు కట్టారనో ఎవరు కరెక్ట్ కట్టారనో ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఏదైనా చెప్పచ్చబ్బా, సంచాలకుగా నువ్వు ఏదైనా చెప్పచ్చు, నువ్వు నిఖిల్ తప్పనొచ్చు, అవినాష్ తప్పనొచ్చు, ఈ సిచ్యువేషన్లో ఎవరినైనా మనం తప్పు పట్టచ్చు. అది ఒకటి డెసిషన్ చెప్పి దాని మీద స్టాండ్ అయ్యి ఉంటే కరెక్ట్గా సరిపోయేది. విష్ణుప్రియ ఏమంటుందంటే నేనేమంటానంటే 2 తప్పులు ఉన్నప్పుడు సెకండ్ ఆయన వచ్చేలోపు ఫినిష్ చేశాడు కాబట్టి ఈ కెన్ కన్సిడర్ ఇట్. విష్ణుప్రియ దగ్గర కూడా పాయింట్ ఉంది, ఈ పాయింట్ అయినా పెట్టచ్చు, అక్కడ ఆయన తప్పు జరిగింది కానీ ఆయన ఏం చేశాడు, నువ్వు వచ్చే లోపల తీసి కట్టేశాడు, నీకు చాలా టైం ఉంది కానీ నువ్వు స్టిల్ రాలేదు. సో ఇద్దరు తప్పు చేశారు, బట్ ఆయన తప్పును సరి చేసుకున్నాడు, నువ్వు సరి చేసుకున్న లోపల నీ టైం అయిపోయింది, ఆయన నీకన్నా ముందు సరి చేసుకున్నాడు. ఈ పాయింట్ ఇలా కూడా పెట్టచ్చు, ఎలాగైనా పాయింట్స్ పెట్టచ్చు, పాయింట్స్ బోల్డ్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రేరణ బిగ్ బాస్ నా ఫైనల్ డెసిషన్ నిఖిల్ అని చెప్పారు. సో అప్పుడు దాకా ఆయన ఆర్గ్యుమెంట్ జరిగింది అవినాష్ ఇప్పుడు ఆవిడని ఇచ్చేసినట్టే, అంటే ఆవిడ సరి చేసినట్టు. సో బిగ్ బాస్ నా ఫైనల్ డెసిషన్ నిఖిల్ అని చెప్పి కొట్టేసావు అనేసి నువ్వు ముందు బిల్లు కొట్టేసాను కానీ నిఖిల్ ఇప్పుడు డిఫెండ్ చేసుకుంటాడు. ఇప్పుడే కదా ఆ రూల్స్ కొట్టేయడం అంటే ఆవిడే నిఖిల్ని డిఫెండ్ చేస్తా అవినాష్ విషయంలో కొన్ని పాయింట్స్ పెట్టింది. వేరే పోలికి కట్టాలని లేదు, కట్టిన తర్వాత మార్చాలని లేదు, అలా ఆవిడే డిపెండ్ చేసినప్పుడు నిఖిల్ అయ్యే పాయింట్లు పెట్టుకుంటాడు కదా, నువ్వే కదా అన్నావు అలాంటి ఏ రూల్స్ లేవు, కొట్టేసిన తర్వాత ఆడొద్దని చెప్పి అలాంటి రూల్స్ ఏం లేవు కదా, రూల్ బుక్లో గంట కొట్టిన దాని తర్వాత కంటిన్యూ చేయొచ్చని చేయకూడదని లేదు కదా, అలా ఉంది కదా, కానీ రూల్ బుక్లో నడుము రూల్ మాత్రం ఉంది కదా, నువ్వే కదా ఈ పాయింట్స్ అని చెప్పు, గౌతమ్తో మాట్లాడి ఎన్ని పాయింట్స్ చెప్పింది. మరి నడుముది కట్టుకున్నప్పుడు నువ్వు దాన్ని కన్సిడర్ చేయాలి కానీ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తావు అని చెప్పి ఈయన కూడా గట్టిగా ఆర్గ్యుమెంట్ పెడతాడు. దీని తర్వాత ప్రేరణ అయ్యి బాబాయ్ అని చెప్పి అంటే డాన్స్ చేసుకుంది. నాకు అప్పుడు వాళ్ళు అనిపించారే పాప అమ్మాయి అని అప్పుడు అనిపించింది, అరే ఎందుకురా ఏ వాళ్ళు మనకు చూసారా, ఎందుకు మనకు కొన్నిసార్లు మనం వదిలేయాలి, దాని గ్రహాలని గట్టిగా బలవంతంగా మూవ్ చేసి వస్తే మనకైతే ఇదవుతుంది.
ఎంత సాధించిపో నెక్స్ట్ ఏమైనా అయిందంటే ఫస్ట్ బయటకు వచ్చేసింది. నాకు అది ఇంకా ఇది కానీ కామెడీ కనిపించింది. రాండి అని చేసి నెక్స్ట్ సారీ బిగ్ బాస్, ఫైనల్ డెసిషన్ అవినాష్, ఇది ఇంకా మార్చొద్దు, గుద్దేయండి ఇంకా అయిపోయింది అని చెప్పి ఫస్ట్ అవినాష్, మళ్ళీ నిఖిల్, మళ్ళీ అవినాష్. ఇంకా అవినాష్ అందుకున్నాడు ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఈయన మధ్యలో విష్ణుప్రియ అంటది, అరే నువ్వు ఒక డెసిషన్ తీసుకోరా, ఏ తీసుకున్నా గొడవ అవుతుంది అని చెప్పి కదా. ఏదైనా తీసుకోవచ్చు, 2000 పాయింట్లు ఉంటాయి, గొడవ ఎందుకు ఒకటి ఉంటుంది. ఎందుకు ఈ పోలికి కట్టి బెల్లి కొడితే అయిపోయింది గేమ్ అక్కడ, ఇంకోసారి తీసుకొచ్చి ఎలా కట్టి అలా కట్టి అని చెప్పి మొత్తం ఆయన యాక్టింగ్ చేసి మరి చూపిస్తున్నాడు. ఇదేమైనా స్కూల్ బిల్లా ఎప్పుడు పడితే అప్పుడు కొట్టడానికి, ఇదేమైనా పిడికి కొట్టడానికి అని చెప్పి దీనికి ఉన్నది దానికి ఎలా కడతారు అయ్యని చెప్పి ఇక్కడ అయిపోయింది అయ్యని చెప్పి అంటే నేను ఇచ్చేసాను ఫైనల్ డెసిషన్ అంటే జనాలు చూస్తున్నారు, అవినాష్ జనాలు చూస్తున్నారు అంటారు. ప్రేరణ వేరే పోలికి కట్టింది, మిస్టేక్ కాదు, అది మిస్అండర్స్టాండింగ్ అనగానే అవినాష్ రెడ్ థాట్ తీసుకొచ్చి ఎల్లో కడితే బెల్లి కొడతా తప్పు కదా, అవ్వా 14th వీక్ పర్ఫెక్ట్ డెసిషన్, బా సూపర్ అని చెప్పి క్లాప్స్ కొడతాడు. ఈవిడికి లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇదే బాధ. ఆవిడ చెప్పాలనుకుంటుంది ఏంటి, అలా విను అని చెప్పి బెల్లి కొట్టింది తప్పు. అంటే పోలుకి ఎల్లో పోలుకి కట్టేసి ఆవిడ చెప్తుంది ఏంటంటే రెడ్కి కట్టేశాడు, రెడ్ తీసుకెళ్ళి ఎల్లో కట్టేశాడు, అది తప్పు కాదు, మళ్ళీ ఎల్లో తీసి రెడ్కి కట్టుకోవచ్చు, కానీ ఈ లోపల బెల్లి కొట్టాడు చూసారా అది తప్పు. సో బెల్లి కొట్టడం తప్పు, నువ్వు బెల్లి కొట్టడం కోసం చెప్పు, అంతేగాని దీనికి కట్టాడు దానికి కట్టాడు అని చెప్పి. సో అది అలా ఆలోచిస్తే రైటే. అంటే నా రెడ్ పోల్ తీసుకొచ్చి నేను రెడ్ దాడి తీసుకొచ్చి ఎల్లో కట్టేసా, మళ్ళీ 4 ఖర్చుకొని తీసుకొచ్చి మళ్ళీ ఎల్లో కట్టేసా, కరెక్ట్ కట్టేసా, కానీ బెల్లి కొట్టలా, అలా చేస్తే రైటే. కానీ నేను బెల్లి కొట్టేశాడు కదా. సో అవినాష్తో ఒక యాంగిల్లో రైట్ పాయింట్ ఆయన పెడుతుంది, ఇవి డిఫెండ్ కరెక్ట్ చేసుకోవట్లా. అవినాష్ రాంగ్ డెసిషన్ ప్రేరణ, సీరియస్గా ఇది మాత్రం రాంగ్ డెసిషన్, హిస్టరీలో నిలిచిపోయి రాంగ్ డెసిషన్ అని చెప్తే ప్రేరణ నీది కూడా సరిగ్గా కట్టకుండా నువ్వు బెల్లు మోగించో, అలా అనేసి నీది తప్పు ప్రతి ఒక్కరిది తప్పు అంటే ఇప్పుడు నేను అందరిని డిస్క్వాలిఫై చేయాలి అంటే ఆయన తాడు కట్టడం కోసం చూస్తే కనుక ఫస్ట్ నబీల్ వెళ్ళి బెల్లి కొట్టాడు, అలా అయితే నీ నబీల్ని డిస్క్వాలిఫై చేయాలి ఆ యాంగిల్లో ఆలోచిస్తాయని చెప్పి అంటే సరిగ్గా కట్టలేదు అన్న దాని మీద. దాంతో బిగ్ బాస్ ప్రేరణ మీ నిర్ణయం ప్రకారం అవినాష్ మీరు ఓట్ అపీల్ రేస్ నుంచి తప్పుకుంటున్నారని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తాడు అనమాట. దాని తర్వాత ప్రేరణ అండ్ నబీల్, అవినాష్ కొంచెం డిసప్పాయింటింగ్ లోపలికి వెళ్ళిపోయాడు. ప్రేరణ అండ్ నబీల్, ప్రేరణ సారీ చెప్పినట్టుంది, సారీ చెప్పింది మన చూపిలా, అంటే నన్ను ఒక్కసారి నువ్వు ఇమిటేట్ చేయలేదు ఎప్పుడంటే నేను సీరియస్గా ఉన్నప్పుడు చేయలేదు, కామెడీగా ఉన్నప్పుడు చేశాను అయ్యని చెప్పి సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, కలిసిపోతారు, కొంచెం నవ్వుకుంటూ ఉంటారు. రోహిణి అటు సైడ్ చూసి అరే అరిచేసుకుని వెంటనే మాట్లాడేసుకుంటారు అంటే విష్ణుప్రియ ఈ షుడ్ అండర్స్టాండ్ అది గేమ్ పరంగా అని వీళ్ళే చెప్తారు, గేమే బయట వదిలేసి లోపల మనం కలిసిపోవాలి అన్న విధంగా. వాళ్ళిద్దరూ అరుచుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కూడా మనం ఎందుకు చూసి వరలేకపోతున్నాం, ఏమైంది? ఇప్పుడు నామినేషన్స్ ఎంతో సీరియస్గా జరిగినాయి, వీళ్ళకే జరిగినాయి నామినేషన్స్ చాలా సీరియస్గా, అశ్వత్థామ అని అదని ఇదని, తర్వాత దాన్నే మీరు నెక్స్ట్ రోజు కామెడీ చేయలేదా? ఆటో విషయంలో ఆటో దాంట్లో సరిగ్గా తీసుకోలేదు, సరిగ్గా స్టాండ్ తీసుకోలేదు తేజ అని చెప్పి మీకు కొంచెం ఇదనిపించింది, కానీ మీరు నెక్స్ట్ సరిలేరా వదిలే అని చెప్పి కలిసిపోలేదా? వాళ్ళు 14 వారాలు హౌస్లో కలిసి ఉన్నారు, టామ్ అండ్ జెర్రీ అని ఇంకో విషయం ఏంటి, సేమ్ బెడ్రూమ్ షేర్ చేసుకుంటారు, రోజు నైట్ అంతా కమాన్ గుసగుస అన్న రీతిలో మొత్తం షేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ మధ్యలో ఆ మినిమం బాండింగ్ ఉండదా? అసలు బయటలో అరుచుకోవటమే గొప్ప విషయం, గేమ్లా చూసారు కాబట్టి అరుచుకోగలిగారు, గేమ్ అయిపోయిందా రియలైజేషన్ వచ్చింది మాట్లాడుకున్నారు. ఏంటో అట్లీస్ట్ ఉంటుందిగా మినిమం 10 minutes అయినా ఉండాలి కదా అని చెప్పి. మరి ఇప్పుడు ఈవిడైనా టైం క్యాలిక్యులేట్ చేస్తున్నారు అవినాష్ చెప్పినట్టు. నబీల్ నేను సీరియస్గా ఇమిటేట్ చేయలేదు అని చెప్తుంటారు అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ ఓట్ అపీల్కి నెక్స్ట్ ఇచ్చిన టాస్క్ టర్ఫ్ వారా అట్నేమో అంటారు మరి, ఆ వారు షీల్డ్ వార్ బజర్ మోగినప్పుడల్లా రౌండ్ స్టార్ట్ అయ్యిద్ది. సో ఎవరైనా బయటకు వచ్చేస్తే నేను బెల్లి కొట్టాలి, బెల్లి కొట్టిన తర్వాత మళ్ళీ బజర్ మోగిన తర్వాత రౌండ్ స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పి. సో బజర్ మోగంగానే విష్ణు గౌతమ్ టంగని కింద కూర్చున్నారు ఒక్కల మీద, భయ్యా సూపర్ స్ట్రాటజీ నిజం చెప్పాలంటే, ఎందుకంటే అలా కూర్చున్న పొజిషన్లో మాత్రం తోయలేరు, గౌతమ్ మాత్రం మంచి స్ట్రాటజీ, విష్ణుప్రియ ఇద్దరు కలిపి చేశారు. ఇక్కడ నబీల్ అండ్ రోహిణి ఏం చేశారంటే ప్రేరణను అటాక్ చేశారు, ఇది కూడా కరెక్టే, ఎందుకంటే ప్రేరణ ఆల్రెడీ ఓట్ అపీల్ ఇచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ టార్గెట్ చేస్తారు కదా. దాంట్లో ప్రేరణ మొత్తం అయిపోయిన తర్వాత ఎందుకు బిగ్ బాస్ తోసుకునేది ఇచ్చారు అంటది, అంత కష్టపడింది, అంత గోల అయింది, అంత గొడవ అయింది, సాధించింది ఏముంది, ఏమీ లేదు. సో సమ్టైమ్స్ యూ షుడ్ లెట్ ఇట్ గో ఫ్యూ థింగ్స్ అన్నట్టు ఉండాలి. సెకండ్ బదులు రోహిణి నబీల్ ఏం చేస్తారంటే నిఖిల్ని అటాక్ చేస్తారు. నిఖిల్ కార్నర్ అయినప్పుడు ఎదురుగా వాళ్ళిద్దరికి మధ్యలో గౌతమ్ ఉంటాడు, గౌతమ్కి ఛాన్స్ దొరికింది అని చెప్పి నిఖిల్ మీదకి వెళ్తాడు, కరెక్ట్గా పోసేస్తే నిఖిల్ బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ నిఖిల్ ఏం చేస్తాడు రివర్స్లో గౌతమ్ మీద అడిగేసి గౌతమ్ ముందు వస్తాడు, అక్కడ గౌతమ్ కింద పడిపోతాడు, కింద పడిపోయిన తర్వాత కూడా ఆయన తోసేయడంతో గౌతమ్ అవుట్ అయిపోతాడు. సో సెకండ్ గౌతమ్ అవుట్ అవుతాడు అనమాట. నెక్స్ట్ థర్డ్ బజరు, ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి నబీలు విష్ణుప్రియ అండ్ నబీలు విష్ణుప్రియ అండ్ రోహిణి ముగ్గురు కలిసి నిఖిల్ని దోస్తారు. నబీల్ కొంచెం కరెక్ట్ టైంలో పుష్ పెట్టి కరెక్ట్గా దోసే పడతారు అనమాట. అక్కడ నిఖిల్ అవుట్ అయిపోతాడు, కొంచెం బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటాడు, అలా అన్నప్పుడు నబీల్ కొంచెం ఆలోచించి ఇప్పుడు పొజిషన్ ఉందని తప్పకుండా దోసేస్తాడు, సో అవుట్ అయిపోతారు. నెక్స్ట్ ఫోర్త్
నబీలు ప్లస్ విష్ణుప్రియ ఇద్దరు కలిసి రోహిణి మీదకి వెళ్తారు. వీళ్ళు అక్కడే మాట్లాడుకోవాలి, లైవ్లో కూడా ఏం మాట్లాడుకోలేదు. ఆ ఛాన్స్ అలా కుదిరినట్టు అనమాట. ఇక్కడ రోహిణి ఆడింది మాస్టర్, లైవ్లో కూడా ఎక్కువసేపు ఆడింది, నెక్స్ట్ లెవెల్. పాపం లాస్ట్కి ఎనర్జీ అయిపోయి గివప్ ఇచ్చింది. కానీ చాలా చోట్ల కార్నర్ అయిపోయింది, వెళ్ళిపోద్ది అనుకున్న టప్పని తిరిగింది, మళ్ళీ ఇటు సైడ్ కార్నర్ అయిపోయింది, మళ్ళీ టప్పని తిరిగింది. సో అక్కడ తిరగడంతో పాటు ఆవిడ ఇంకొంచెం లాజిక్ తిరగడంతో పాటు ఇలా ఇటు తిరిగి అంటే 360 ఇటు తిరిగి ఇట్లా తోసేస్తే ఇద్దరు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఒకేసారి. ఇద్దరు బయటకు ఒకేసారి వెళ్ళిపోతే ఇప్పుడు విన్ అయిపోయేది కూడా. కానీ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వాళ్ళిద్దరు కలిసి తోస్తా ఉంటే తప్పించుకొని ఆ చిన్న సర్కిల్లోంచి చెంగుమంట రావటం మాత్రం చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బాగా ఆడింది, నాకనే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కనిపించింది. ఎందుకంటే లైవ్లో కూడా చాలా ఎక్కువసేపు ఆడింది అనమాట. పక్క నుంచి అబ్బా సూపర్ రా, అబ్బా మనకేం చూపిస్తావు అట్లా, అబ్బా సూపర్ రా అంటే నాకు అర్థమైంది టర్నింగ్ తీసుకుందని. ఎక్సలెంట్ రోహిణి గారు, బాగా ఆడారు. సో వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు, ఈవెన్ విష్ణుప్రియ వాళ్ళు బరిలో ఉన్నారు కూడా క్లాప్స్ కొట్టారు. దాని తర్వాత ఆవిడ బయటకు వచ్చారు, ఇంక ఎనర్జీ అయిపోయింది అక్కడ ఇచ్చేసారు. ఎనర్జీ అయిపోయింది ఇవ్వకుండా కొంచెం ఏదో ఫోర్స్ పెట్టుకుని రావాల్సింది బయటికి. అవినాష్ 4th రౌండ్లో రోహిణి అవుతాను. కానీ బిగ్ బాస్ విష్ణుప్రియ నబీల్ మీరు ఛాలెంజ్లో గెలిచారంటే విష్ణుప్రియకి ఒక ఆనందం కలిగింది. ఎస్, ఇదే దాంట్లోంచి వస్తుంది ఉత్సాహం. మనం టాస్క్ గెలుస్తుంటే బిగ్ బాస్ పొగుడుతుంటే ఉత్సాహం వస్తుంది. సూపర్ కనిపించింది అంటూ ఉంటుంది. నెక్స్ట్ బిగ్ బాస్ విష్ణుప్రియ నబీల్ మీ ఇద్దరు ఒకరికి మాత్రమే ముందుకెళ్ళి ఓటు అప్పీల్కి అవకాశం లభిస్తుంది. సో ఇంటి సభ్యులు నిర్ణయించి బిగ్ బాస్కి చెప్పండి, కావాలంటే మీరు ఇంటి సభ్యులు కన్విన్స్ చేసుకోవచ్చు అంటే నబీల్ ఏమంటాడంటే సాయంత్రం గేమ్లో పొద్దుగాల గేమ్లో అన్నింటిలో చాలా కసిగా ఆడా, కష్టపడ్డా, ఒక అవకాశం దొరికింది, ప్లీజ్ నాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటాడు. ఈయన రిక్వెస్ట్ చేసిన దానికన్నా విష్ణుప్రియ రిక్వెస్ట్ చేసింది మాత్రం నాకు నిజంగా బాగా అనిపించింది. ఎందుకు చెప్తుందండి, నిన్నటి నుంచి ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. నిన్న 3rd రాలేదు, ఈరోజు కూడా నేను లాస్ట్ వరకు పోరాడాను, ఇప్పుడు కూడా అదే గివప్ ఇయ్యలేదు ఇందాక దాంట్లో, అలాగే ఇప్పుడు కూడా అలాగే ఆడి దేవుడి దయ వల్ల నేను గెలిచాను, ఈ రౌండ్ గెలిచానని చెప్పి. ఐ నో ఈజ్ ఆల్సో ప్లేడ్ వెరీ హార్డ్, సో ఈజ్ ఆల్సో డిజర్వ్ ఫర్ దిస్. తను కూడా అంటే నబీల్ కూడా డిజర్వ్ చేస్తాడు. ఆపర్చునిటీ ఈక్వల్గా వస్తుంది, ఇద్దరికి ఆపర్చునిటీ అనేది ఈక్వల్ అన్నట్టు. ఎండ్ ఆఫ్ ద డే మీ చేతిలో ఉంది, ఎవరికి ఇచ్చినా ఓకే ఉంది. ఇదే నేను నిన్న చెప్పింది. ఫస్ట్ ఎప్పుడు మనల్ని పెట్టుకోవాలి. నిన్న కూడా రోహిణి దగ్గరికి వెళ్ళి నీకు ఇచ్చేస్తారా అని కాకుండా ఫస్ట్ లెట్ హర్ సే సంథింగ్, ఇచ్చి తను చెప్పిన తర్వాత ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో అటు ఇటు తిరిగితే రోహిణి తిరిగి అనొచ్చు విష్ణుప్రియని, నువ్వే ఫస్ట్ గివప్ ఇచ్చేస్తావు అని చెప్పి ఆ పాయింట్లో. సో నువ్వు అడిగా కాబట్టి నేను ఇచ్చాను అన్న విధంగా ఉండాలి. ఒక గ్రాటిట్యూడ్ అన్నది జనరేట్ అవ్వడం, తను అడిగిన తర్వాత ఇవ్వాలి, ఇస్తే బాగుండేది. ఇప్పుడు తన గురించి తను చెప్పుకున్నారు, నేను బాగా ఆడాను, గివప్ ఇవ్వలేదు, నేను ఇప్పుడు కూడా ఇచ్చేసానని. దాని తర్వాత వెంటనే తిరిగి కూడా డిజర్వింగే, ఇద్దరం ఈక్వల్లీ ఆపర్చునిటీ ఏది ఇద్దరికి. తను కూడా బాగా ఆడాడు, ఎవరికి ఇచ్చినా ఓకే అంది. నెక్స్ట్ లెవెల్ సూపర్ విష్ణుప్రియ గారు. నెక్స్ట్ వాళ్ళిద్దరు మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే సరే మనల్ని ఏమైనా కన్విన్స్ చేసుకుందాం అన్నట్టు వెళ్తారు. కానీ ఎలా కన్విన్స్ చేసుకుంటారు, ఇద్దరికి కావాలి, ఎవరు కావాలి అదే కావాలి. సో రోహిణి గారు కూడా ఇక్కడ నిన్న ఏదైతే గ్రాటిట్యూడ్ ఉందో దాన్ని ఇక్కడ బయట పెట్టారనమాట. నా గేమ్ వైజ్ నబీల్ ఈజ్ టాప్ నాచ్, గేమ్ పరంగా చూసుకుంటే నబీల్ సూపర్లో ఉన్నాడు, టాప్లో ఉన్నాడని చెప్పి. బట్ నా వైపు నుంచి ఆలోచిస్తే విష్ణు నాకు సాక్రిఫైస్ చేసింది కాబట్టి, సో నేను తిరిగి అంటే నీకే ఎక్కువ అని చెప్పి వెంటనే నాకు ఇచ్చింది కాబట్టి నేను ఇమీడియట్గా తనకు కూడా నేను తనకి ఇద్దాం అనుకున్నా. బట్ గేమ్ వైజ్ మాత్రం నబీలే టాప్ నాచ్ అని 2 సార్లు పెట్టారు ఈ పాయింట్. సో మొత్తం ఆ టాప్ నాచ్ అన్న తీసేసి నేను విష్ణుప్రియకి ఇద్దాం అనుకుంటున్నాను అన్నదే ఎక్కువగా పెట్టుంటే బాగుండేదేమో. ఎందుకంటే అది మిగతా వాళ్ళకి ఒక ఇండికేషన్లో అయ్యింది. ఆవిడ కావాలని పెట్టారా కావాలని పెట్టలేదని ఆవిడకే తెలియాలి, కానీ మిగతా వాళ్ళకి అది ఇండికేషన్ అయింది. నెక్స్ట్ నబీల్ ఇంకోసారి మాట్లాడుకుంటారు. అంటే నన్ను తప్పుగా ఎవరైనా ఆడియన్స్ అర్థం చేసుకుంటే నాకు ఒక ఛాన్స్, గేమ్ వైజ్ సమ్వేర్ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని నేను చెప్తాను. ఒక 1000 ఓట్లైనా ఒక 100 ఓట్లైనా కొంతమందికి అది అర్థమయ్యి నాకు విన్నర్ అవ్వడానికి ఆ ఓట్లు హెల్ప్ చేస్తాయేమో అని చెప్పుకుంటూ ఉంటాడు బయట. ఇక ఆటపరంగా ప్రేరణ ఐ లైక్ బోత్. ప్రేరణ ఏదో చెప్పిద్ది లైవ్లో, ఎంతో ఫస్ట్ విష్ణు కోసం చెప్పిద్ది, దాని తర్వాత నబీల్ కోసం చెప్పిద్ది అని. వాళ్ళందరూ సరే ఇంతకీ నీకు ఎవరికంటే నేను ఆలోచించుకున్నాను, మరి ఎంతసేపు చెప్పింది ఆలోచించుకోవడానికి అని చెప్పి సరే ఐ లైక్ బోత్ అంటది. నిఖిలేమో ఆటపరంగా నబీల్ అంటాడు, విష్ణుప్రియ ఇంకో సైడ్ వాళ్ళ సైడు నేను విష్ణుప్రియ నబీల్ విన్నర్ అనగానే వాట్ అనుకున్నానని చెప్పి తనకు ఆనందంగా అనిపించి చెప్తుంది. గౌతమ్ నబీల్ ఈరోజు పర్ఫార్మెన్స్ అంటే అవినాష్ ఫస్ట్ నుండి గేమ్స్ కంపేర్ చేస్తే తనకు విన్నింగ్ పర్సెంటేజ్ తక్కువ అని చెప్పాను. ఇందులో కూడా నబీలే ఆ గేమ్ అటాకింగ్ అనేది స్టార్ట్ చేశాడు సో అని చెప్పి నబీలే అంటారు. బయట నబీలేమో నిఖిల్ మైట్ తెలియదు అంటే వాళ్ళు లెక్కేసుకుంటూ ఉంటారు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరని చెప్పి. మేబీ ఇద్దరికి క్లోజ్ కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చని చెప్పి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రోహిణి అనౌన్స్ చేస్తారంటే ఇద్దరు చాలా బాగా ఆడారు, నబీల్కి ఓటు ఇద్దామని చెప్పి అనుకుంటున్నామని చెప్తే సో నబీల్ వెళ్ళి ఓటు అపీల్ చేసుకుంటాడు. ప్రేక్షకులందరికీ నమస్కారం అని చెప్పి నేను ఒక సామాన్యుడిని, సో తన పడిన స్ట్రగుల్స్ నుంచి మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. స్టార్ అవ్వాలని చెప్పి కలలు కొన్నా, చాలా ఆడిషన్స్ ఇచ్చాను, ఎవరు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు, సో
మా మమ్మీ కెమెరా తీసుకొని నేనే వీడియో ఎవరో మనకు ఆపర్చునిటీ ఇచ్చేది ఏంటని చెప్పి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. 3 years కష్టపడ్డాను. మా అమ్మ ఫ్రెండ్స్ నాన్న అందరి సపోర్ట్తో మస్తు వీడియోస్ చేశాను. బట్ దానివల్ల కొంచెం డబ్బులు ఫేమ్ వచ్చింది, కానీ అల్టిమేట్గా నాకు ఏం కావాలి అన్నది మాత్రం రాలేదు. సో 9 సంవత్సరాలు అవుతుంది. మొత్తం లైఫ్లోనే నాకు ఈ బిగ్ బాస్ అనేది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మా అమ్మ కోరిక ఏంటంటే ఈ హౌస్లో లైట్స్ ఆఫ్ చేసేదాకా నేను ఉండాలి, నాగార్జున గారి చేతిలో నా చేతు ఉండాలి అని చెప్పి చెయ్యి ఉండాలి. ఇన్ని రోజులు అన్నాడు, కానీ ఆ చెయ్యి అనే వర్డ్ రాలా. వీళ్ళెవరు నేర్పించాలి ఆయనకి. నా లైఫ్లో బయట ఎట్లా ఉంటానో నేను అట్లానే ఉంటాను, నిష్పక్షపాతంగా నిర్భయంగా. నాకు చెప్పినప్పుడు నవీలు నువ్వేం చేస్తున్నావయ్యా, అది ఎందుకు తీసుకురావాలి, ఎందుకంటే ఇక్కడ అది బయట ఇక్కడ ఫేమస్ డైలాగ్స్ బయట ఒకళ్ళు వాడింది మళ్ళీ మనం వాడితే ఎలాగా. సో నేను బయాస్డ్గా లేకుండా చేశానని సింపుల్గా చెప్పచ్చు కదా. ఆ వర్డ్ నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిర్మమాటంగా. మీరు షార్ట్కట్లో ఎన్ఎన్ రాసుకున్నా, నాకు ఎవరో పంపించారు మన ఫాలోవర్స్ ఎన్ఎన్ అని చెప్పి. నాకు ఫస్ట్ అర్థం కాదు, ఓకే వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళకి అంత రాయటం ఇది లేక. సో ఏది నేనున్న ఇండివిజువల్గా ఆడాను. ప్రతి దాంట్లో చచ్చిపోయినా పర్లేదు అన్నట్టు 100% ఇచ్చిన. ప్రాణం పోయింది, కానీ టాస్క్ గెలవాలని ఆడినా. మీ సపోర్ట్, మీ ఓట్స్ వల్ల ఎంత దూరం వచ్చినా. కాకపోతే ఇంకొక స్టెప్ దూరంలో ఉన్నాను. ఐ వాంట్ టు బి విన్నర్ ఆఫ్ ద షో, ప్లీజ్ నా కోసం ఓట్ చేసి సపోర్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అయిపోయింది. దాని తర్వాత చెఫ్ సంజయ్ గారు వచ్చారు. గౌతమ్ బయట నుంచి మన చెఫ్ అంటున్నాడు. చాలా మందికి అర్థమై ఉండదు. సో కేబీకేసీ షో చూస్తే వాళ్ళకి అర్థమైంది. ఎందుకు అంటున్నాడంటే అక్కడ 7 ఉన్నారు కదా, ఆ 7 లాంటి హౌస్లో కంటెస్టెంట్స్. అందులో 4 మన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో వాళ్ళు, విష్ణుప్రియ, నిఖిల్, గౌతమ్, ఇంకెవరన్నా ప్రేరణ, వీళ్ళు 4. సో ఆయన అందులో కూడా వస్తాడు. అందులో నిఖిల్ వంట చేస్తాడు ఒక సైడ్, ఇంకో సైడ్ ప్రేరణను ప్రియాంక చేస్తారు. సో అలాగే పన్నీర్ లబాబ్దారో పన్నీర్ పసందానో ఏదో చేస్తారనమాట. సో అది ఆ డిష్ చేస్తారు. ఆ విధంగా వీళ్ళకి ఈయన బాగా తెలుసు అనమాట. సో ఇంకా అక్కడి నుంచి క్విజ్ అని, డ్యాన్స్ అని, అదని ఇదని చేస్తూ ఉంటారు. బట్ ఒక పాయింట్లో ఏంటంటే సర్వ్ చేసే దగ్గర సంజయ్ గారు ఏమంటారంటే, ప్రపంచంలో ఏదైనా సరే మంటలు వేస్తే బూడిదైపోద్ది, బట్ ఫుడ్ బంగారం మాత్రమే బ్యూటిఫుల్గా బయటకు వస్తాయి. ఈరోజు వాళ్ళిద్దరి మధ్య మంటని మనం తీగా మార్చేద్దాం అని చెప్పి నిఖిల్ గౌతమ్కి వడ్డించడంతో పాటు ఒక మొక్క తీసి తినిపించు అని చెప్పి ఇద్దరు తినిపించుకుంటారు. ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇక్కడ బయట కొంతమంది రక్తాలు చిందిస్తూ ఉంటే మీరేమో బంగారం బ్యూటిఫుల్ ఫుడ్ అనుకొని చక్కగా హగ్గులు చేసుకుంటూ ఉన్నారనమాట. సో ట్రీట్ ఫుల్గా స్టార్టర్స్ అన్నీ చేస్తారు. ఈయన ఇక్కడ చేశారు స్టార్టర్స్ ఇవన్నీ, బిర్యానీ ఇవన్నీ బయట నుంచి వచ్చిన బిర్యానీ, నెక్స్ట్ అదేదో స్వీటు, ఐస్ క్రీము, మస్తు ఎంజాయ్ చేశారు. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి లాస్ట్లో బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పుకొని బ్యూటిఫుల్ ట్రీట్, ఇది మాత్రం మర్చిపోలేమని చెప్పి తినలేక అన్ని వంటలు వీళ్ళు చేసిన గోధుమట్లు అవన్నీ తినేసి మొహం మార్చిపోయి ఉన్నారు. ఏం చేస్తాం. సో అది ఈరోజు ఎపిసోడ్. నాకు అనిపించిన పాయింట్లని నిర్భయంగా, నిర్మమాటంగా, నిష్పక్షపాతంగా పెట్టా. అదనమాట సంగతి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.